గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడదల రజని కార్యాలయంపై టీడీపీ జనసేన కార్యకర్తలు దాడి చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా విడదల రజని కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర హడావుడి చేసి రాళ్లు రువ్వారు. మంత్రి కార్యాలయంలోకి దూసుకెళ్లిన జనసేన టీడీపీ గూండాలు అద్దాలు ధ్వంసం చేసి ఫ్లెక్సీలు చింపేశారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు మంత్రి విడదల రజని. అయితే అర్ధరాత్రి టీడీపీ గూండాలు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కొద్దిసేపటి క్రితం ఘటనా స్థలానికి వెళ్లిన విడదల రజని ధ్వంసమైన కార్యాలయాన్ని పరిశీలించారు. జరిగిన ఘటనపై కార్యకర్తలను పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ పక్కా ప్రణాళికతో దాడి చేసిందన్నారు మంత్రి విడదల రజని. రాళ్లు తీసుకొచ్చి టీడీపీ గూండాలే దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఓడిపోతామన్న భయంతోనే టీడీపీ దాడికి పాల్పడిందన్నారు మంత్రి రజని. ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడిని చూసినట్టయితే టీడీపీ వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా న్యూ ఇయర్ వేడుకల్లా జరగకుండా ఒక ప్రీ ప్లాన్ దాడిని మా పార్టీ ఆఫీస్ మీద ప్లాన్ చేసినట్టు కనిపిస్తా ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఈ రోడ్డు మీద ఇలాంటి రాళ్లు కూడా లేవు. ఇలాంటి రాళ్లు కొన్ని వందల మంది ఇక్కడ గుమిగూడి మరి ఈ రాళ్లన్నీ కూడా ఇటువైపు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ మీద ఇసడం మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఈ ఫ్లెక్సీ గనక లేకపోయి ఉంటే పూర్తి అద్దాలు కూడా ధ్వంసమయ్యేటువంటి పరిస్థితి. పూర్తిగా ఇటువంటి రాళ్లతో టీడీపీ గూండాలు ఏ విధంగా కూడా ఈ దాడికి తెరతీశారో మీరందరూ కూడా చూడొచ్చు. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ గా జరిగినటువంటి దాడి. దీని వెనకాల ఎవరున్నా కూడా మేము వదిలిపెట్టం. ఒక మహిళగా నేను ఇక్కడ ఈ రోజున ఈ పార్టీ ఆఫీసు ఒక బీసీ మహిళగా ఈ రోజు మనం ఇక్కడికి వచ్చి ప్రజలందరి మధ్య కూడా ప్రజా సేవ చేస్తూ ఉంటూ మరి ఈ పార్టీ ఆఫీస్ ని ఈ రోజు ప్రారంభించుకోవాలి ఈ నూతన సంవత్సరం సందర్భంగా అని చెప్పి మరి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉంటే మరి ఈ రోజున పంతానికి వాళ్లకు టీడీపీ వాళ్లకు ఓటమి భయం పట్టుకొని మరి ఏ విధంగా కూడా ఈ దారికి తెరతీశారో ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చూస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, గుంటూరు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలాంటి ప్రజలు ఇలాంటి టీడీపీ వాళ్ళు అధికార దాహం కోసము ఓడిపోతామనే భయం పట్టుకొని మరి ఏ విధంగా పార్టీ ఆఫీస్ మీద రాళ్లేసి దాడి కొడిగట్టారో మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యాన్ని టీడీపీ జనసేన అపహాస్యం చేస్తున్నాయన్నారు ఎమ్మెల్యే మద్దాలిగిరి. టీడీపీ ఒకవైపు జైహో బీసీ అంటోందని, మరోవైపు బీసీ మంత్రుల ఆఫీసులపై రాళ్లు రువ్వుతుందని ఆరోపించారు. రాత్రి వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద దాడి చూస్తూ ఉంటే ఈ ప్రజాస్వామ్యాన్ని ఎలా అపహాస్యం చేస్తున్నారో టీడీపీ వాళ్ళు స్పష్టంగా అర్థమవుతారు. న్యూ ఇయర్ వేడుకలు అని చెప్పి సరే తిరగచ్చు, పార్టీ జెండాలు పట్టుకొని రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతూ ఒక ప్రీ ప్లాన్డ్గా ఇక్కడ ఆఫీసు ఓపెన్ చేయడం జీర్ణించుకోలేక ప్రీ ప్లాన్డ్గా రాళ్లు ఎక్కడి నుండో రాళ్లు తీసుకొని వచ్చి మరి సుమారు గంట విడిది ఇక్కడే ఉండి పోలీసులు చెప్తున్నా వెళ్లకుండా రాళ్లతో ఆఫీస్ మీద దాడి చేయడం నిజంగా చాలా ఏహమైన చర్య. అంటే వాళ్ళు ఇప్పటికే చెప్తా ఉన్నారు, రేపు ఫ్యూచర్లో మేము గనక వస్తే ఏమవుతుంది, మేమేం చేయబోతున్నాం అన్న దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నామని వాళ్ళు రాత్రి జరిగిన సంఘటన ఇది సాక్ష్యం. దాడి ఘటనపై కేసు నమోదు చేశామని, పలువురిని అదుపులోకి తీసుకున్నామన్నారు డీఎస్పీ ఉమామహేశ్వర్ రెడ్డి. నిన్న జరిగిన దాడి సాధ్యమైనంత వరకు మేమంతా హ్యాపీ న్యూ ఇయర్ అని అనుకుంటున్నారు కాబట్టి ఏదో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాం అనుకున్నా, అలా కాకుండా పార్టీ జెండాలు పట్టుకొని వాళ్ళు రావడము ఫస్ట్ ఎంతో నచ్చజెప్పి చూసాము. తర్వాత కూడా రాళ్ళు రువ్వి ఇది డ్యామేజ్ చేయడానికి ఇదైనప్పుడు దానికి మనం కూడా వాళ్ళందరినీ చెదరగొట్టి పంపించడం జరిగింది. వాళ్ళల్లో కొంతమందిని అదుపులోకి తీసుకొని వాళ్ళు వేసిన వాళ్ళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాము. ఇంకా మిగతా వాళ్ళని ఆ వీడియోల ఆధారంగా మిగతా వాళ్ళని కూడా గుర్తించే పనిలో మన పోలీస్ సిబ్బంది ఉన్నారు.